హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం ఈరోజు వీరి అకౌంట్‌లో జమ అవుతాయి. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత 2, 3 రోజుల నుంచి ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతభత్యాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంకా కొంతమంది ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 30% వరకు జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన బిల్లులు ట్రెజరీ పోర్టల్‌లో ఇంకా స్టిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే నిలిచిపోయి ఉన్నాయన్నమాట. నెల ప్రారంభమై 4 రోజులు గడుస్తున్నా చేతికి డబ్బులు అందకపోవడంతో ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాల రీత్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి నిన్నటి ఉదయం ఈ అంశంపై ఒక అప్డేట్ మనము చెప్పుకున్నప్పటికీ, ఆ తర్వాత రోజంతా బిళ్ళ స్టేటస్‌లో గూడా నిన్నటి రోజంతా ఎటువంటి కదలిక రాలేదు. వాస్తవానికి నిన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రానికి నిధులు కూడా విడుదల అవుతాయని, తద్వారా నిన్న సాయంత్రానికల్లా పెండింగ్‌లో ఉన్న వారందరికీ కూడా చెల్లింపులు జరుగుతాయని అందరూ ఆశించారు. కానీ ఆశించిన రీతిలో కాకుండా ఆర్‌బీఐ నుంచి నిధులు విడుదల ఆహ్, అనుకోని జాప్యం వల్ల నిధుల విడుదలలో జాప్యం జరగడం వల్లనో, లేదా సాంకేతిక కారణాల వల్లనో నిన్నైతే బిల్లులలో ఎటువంటి కదలిక రాలేదు. సో, బిల్లులు ఫర్దర్ స్టేజ్‌కి వెళ్ళలేదన్నమాట. చాలామంది ఉద్యోగులు కామెంట్‌లలో అప్డేట్ అడిగినప్పటికీ వ్యవస్థలో ఎటువంటి ప్రాసెస్ లేకపోవడం వల్లనే నిన్న సాయంత్రం దీనిపై స్పష్టత ఇవ్వలేకపోయాము. సో, కాబట్టి ఈరోజు పరిస్థితి మాత్రం ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి ట్రెజరీ సర్వర్‌లో సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెండింగ్ బిల్లులకు సంబంధించి కదలిక వచ్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. పెండింగ్ బిల్లులంటే ఇంకా జీతాలు, పెన్షన్‌లు ఎవరికైతే రాలేదో ఆ 30% వారికి అండి. అంటే డీఏలు అవి కాకుండా జీతాలు, పెండింగ్‌లో ఉన్న జీతాలు నవంబర్ నెలకు సంబంధించినవి. ఆర్‌బీఐ నుంచి రావాల్సిన నిధులు ఈరోజు ఖచ్చితంగా సర్దుబాటయ్యే అవకాశం ఉన్నందున ప్రాసెసింగ్ వేగవంతం కానుంది. ఒక్కొక్కరికి దశల వారీగా గ్రీన్ ఛానెల్ క్లియరెన్స్ లభించి పేమెంట్ ప్రాసెస్ పూర్తి కావచ్చు. కాబట్టి ఎవరైతే మిగిలిపోయిన 30% మంది ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారో వారు ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడవలసిందిగా మనవి. నిన్న జరగవలసిన ప్రక్రియ ఈరోజు జరుగుతుంది కాబట్టి దాదాపు ఈరోజు సాయంత్రంలోపు పెండింగ్‌లో ఉన్న వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా పేమెంట్ అయిపోతాయి. ఈరోజు రాత్రి లోపల ఖచ్చితంగా అందరి ఖాతాల్లో జీతాలు, పెన్షన్ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సో, కాస్త ఆలస్యమైన ఈరోజు ఈ నెల జీతాల చెల్లింపు ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వస్తుంది అని అయితే ఆశిద్దాం. అందరికీ ఈరోజే మెసేజ్‌లు కూడా అంటే జమ అయినట్టుగా వస్తాయని భావిద్దాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.